గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. గ్లోబల్ రీసైక్లింగ్ డే 2022 2022కి సంబంధించి గ్లోబల్ రీసైక్లింగ్ డే అనే దాన్ని 18th మార్చ్న రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం 2022 దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి రీసైక్లింగ్ ఫ్రెటర్నిటీ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. అండ్ దీనిని బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ రీసైక్లింగ్ అనేది నిర్వహించుకుంటూ వస్తుంది. బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ రీసైక్లింగ్ 2018లో మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ రీసైక్లింగ్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేసింది. సో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం 18th మార్చ్న గ్లోబల్ రీసైక్లింగ్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి బ్రజిల్స్లో ఉంది. సో నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రజిల్స్లోనే ఉంది. అలాగే నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ రీసైక్లింగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా బ్రజిల్స్లోనే ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3Rs ఫ్రేమ్వర్క్ అంటాం. అంటే రిఫ్యూజ్ లేదా రెడ్యూస్ అనేది ఒకటి, రీయూజ్ అనేది ఇంకొకటి, రీసైకిల్ అనేది ఇంకొకటి. రీసైకిల్, రీయూజ్, రిఫ్యూజ్ ఆర్ రెడ్యూస్ అనే నినాదంతో అనే ఒక సిస్టమాటిక్ అప్రోచ్తో మనకి 18th మార్చ్న గ్లోబల్ రీసైక్లింగ్ డే అనే దాన్ని బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ రీసైక్లింగ్ అనే సంస్థ మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇదంతా ఏంటంటే మనకి జనరల్గా వేస్ట్ అనేది ఉంటుంది, చెత్త అంటాం కదా. సో ఈ చెత్తని రీప్రొడక్టివ్గా మార్చడం అనమాట. అంటే మనకి పనికొచ్చే దానిలో మార్చడానికి ఒక ప్రత్యేకంగా అవేర్నెస్ డేని తీసుకొచ్చారు. ఇందులో వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇండియాలో మనకి చాలా కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మనకి తడి చెత్త, పొడి చెత్తని సెపరేట్ చేసి వాటి నుంచి రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా కొత్త ప్రొడక్ట్స్ని తీసుకురావడం. సో వాటిని మళ్ళీ తిరిగి ఎన్ని రకాలుగా మనకి మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి కొన్ని స్కీమ్స్ని తీసుకురావడం. సో ఇలాంటివి కూడా మనకి ఇండియాలో ప్రారంభించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై హోమ్ మై నైబర్హుడ్, మై హోమ్ అండ్ మై నైబర్హుడ్ అనే ఒక పథకాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. దీంట్లో ఏంటంటే డ్రై వేస్ట్, పొడి చెత్త ఉంటుంది కదా, దాన్ని రీసైకిల్ చేసి కొత్త ప్రొడక్ట్స్గా మార్చుతారు. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ని ఇండియాలో సరిగ్గా నిర్వహించడానికి కాన్స్టిట్యూషన్లో కూడా మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 21 రైట్ టు హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఇది చెప్పబడింది. అండ్ ఆర్టికల్ 48A గవర్నమెంట్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. సో వేస్ట్ మేనేజ్మెంట్ని కనుక కరెక్ట్గా ప్రాసెస్ చేయగలిగితే అటు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచవచ్చు, హెల్దీగా ఉంచవచ్చు. రెండోది ఏంటంటే సో అలాంటి ట్రాష్, చెత్త నుంచి మనం కొత్త ప్రొడక్ట్స్ని లేదా వేరే వేరే ప్రొడక్ట్స్ని, ఉపయోగపడే ప్రొడక్ట్స్ని కూడా మనం చేయొచ్చు. అది ఇక్కడ మనకి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశం. సో దాన్ని ఎందుకు చెప్తున్నామంటే వేస్ట్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉండేదే రీసైక్లింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం కోసం 18th మార్చ్న గ్లోబల్ రీసైక్లింగ్ డే అనే దాన్ని మనకి నిర్వహించడం జరుగుతుంది. పోలాండ్స్ కెర్లినా బెలిస్కా క్రౌన్ 2021 మిస్ వరల్డ్. సో ఇటీవల మార్చ్ 17th మనకి ప్యూటర్ రైకాలో ఒక మిస్ వరల్డ్కి సంబంధించి 2021 మిస్ వరల్డ్కి సంబంధించిన పోటీలు జరిగాయి. సో దీంట్లో మనకి కెర్లినా బెల్స్కా ఎవరైతే ఉన్నారో, కెర్లినా బెల్స్కా మిస్ పోలాండ్ ఈమె. సో ఈమె మిస్ వరల్డ్ని గెలుచుకోవడం జరిగింది. సో ప్రపంచ సుందరి కిరీటాన్ని 2021కి సంబంధించి కెర్లినా బెలిస్కా ఫ్రమ్ దట్ పోలాండ్ ఏరియా ఈమె గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే ఫస్ట్ రన్నర్అప్గా శ్రీ సైని ఫ్రమ్ దట్ మిస్ అమెరికా. సో మిస్ అమెరికా అయిన శ్రీ సైని. అండ్ సెకండ్ రన్నర్అప్గా మనకి ఒలివియా యజే వెస్ట్ ఆఫ్రికా. సో వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించిన ఒలివియా యజే అనే పర్సన్ సెకండ్ రన్నర్అప్. అండ్ మిస్ అమెరికా ఫస్ట్ రన్నర్అప్గా కెర్లినా గారు మిస్ వరల్డ్గా 2021 కిరీటాన్ని దక్కించుకోవడం జరిగింది. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి ప్రపంచ సుందరి, ఫస్ట్ మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న పర్సన్ మనకి హకాసన్. సో హకాన్సన్ అనే పర్సన్ స్వీడన్కి సంబంధించిన పర్సన్. ఈమె 1951లో ఈమె మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ అనే కిరీటాన్ని గెలుచుకున్నారు, కికీ హకన్సన్.
అండ్ ఇండియాకి సంబంధించి అయితే మనకి మిస్ వరల్డ్ అనేది 1966లో వచ్చింది. రైటా ఫరియా అనే పర్సన్ తీసుకొచ్చారు. దాని తర్వాత 1994 ఆ టైంలో మనకి ఐశ్వర్య రాయ్ గారు కానీ, దాని తర్వాత ప్రియాంక చోప్రా ఇలాంటి వాళ్ళు మిస్ వరల్డ్ కిరీటాన్ని తీసుకురావడం జరిగింది. బట్ ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఇండియాకి ప్రపంచ సుందరి కిరీటాన్ని రైటా ఫరియా గారు అండ్ 1966లో తీసుకొచ్చారు. అలాగే పోలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి వార్సాగా ఉంది. సో ఇక్కడ మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల 2021 మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న పర్సన్ ఎవరు అని అడిగితే కెరోలినా బెలిస్కా అనే పర్సన్ గెలుచుకున్నారు. ఈమె పోలాండ్కి సంబంధించిన వ్యక్తి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే రైటా ఫరియా, ఇది జీకే ఫ్యాక్ట్గా యూజ్ అవుతుంది. ఇండియాకి సంబంధించి మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ తీసుకొచ్చిన పర్సన్. అండ్ ఇంకో మూడో పాయింట్ పోలాండ్ యొక్క క్యాపిటల్, పోలాండ్ యొక్క రాజధాని వచ్చేటప్పటికి వార్సా. 2022 జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. సో మనకి శాస్త్ర ఏదైతే మనకి పరిశోధన ఉందో శాస్త్ర పరిశోధనకి సంబంధించిన అండ్ 2022 జీడీ బిర్లా అవార్డ్ని ఇటీవల ప్రకటించారు. అది కూడా ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్ గారికి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో యాక్చువల్గా జీడీ బిర్లా అవార్డ్ అనే దాన్ని 1991లో ప్రారంభించారు. భారతీయ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలకి లోబడి, సో 50 ఇయర్స్ లోపున్న భారతీయ శాస్త్రవేత్తల యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తించి వాళ్ళకి ఈ జీడీ బిర్లా అవార్డ్ అనేది 1991 నుంచి ఇవ్వడం ప్రారంభించారు. క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి 5 లక్షలుగా ఉంది. ఈ అవార్డు ఎవరైతే అందుకున్నారో వాళ్ళకి 5 లక్షల క్యాష్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలా 31వ జీడీ బిర్లా అవార్డ్ని ఇటీవల ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయనకి ఈ అవార్డు ఇవ్వడానికి కారణం సెమీ కండక్టర్ నానో క్రిస్టల్స్, లైట్ని ప్రదర్శించే, సో వెలుగుని కాంతిని ప్రసరింపజేసే ఏవైతే సెమీ కండక్టర్ నానో క్రిస్టల్స్ ఉన్నాయో, లైట్ ఎమిటింగ్ సెమీ కండక్టర్ నానో క్రిస్టల్స్, వాటి యొక్క ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలని పరిశోధన చేసినందుకు 2022 31st జీడీ బిర్లా అవార్డ్ అనేది ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్ గారికి ఇవ్వబడింది. గతంలో కూడా ఈయన చాలా అవార్డ్స్ని గెలుచుకున్నారు. ఆ లిస్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఆక్స్ఫర్డ్ నానో సైంటిస్ట్ అవార్డుని గెలుచుకున్నారు. నానో సైన్స్ యంగ్ కెరియర్ అవార్డుని గెలుచుకున్నారు. స్వర్ణ జయంతి ఫెలోషిప్ అవార్డుని అండ్ దానితో పాటు బిల్వారా నానో సైన్స్ అవార్డుని, ఇలా పలు అవార్డ్స్ని అండ్ గతంలో ఆల్రెడీ నారాయణ ప్రధాన్ గారు గెలుచుకున్నారు. రీసెంట్గా 31st జీడీ బిర్లా అవార్డ్ లేదా మనకి 2022 బిర్లా అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియన్ స్టాండర్డ్స్ పర్టైనింగ్ టు డ్రింకింగ్ వాటర్. సో ఇటీవల మనకి తాగునీటికి సంబంధించి ఇండియన్ స్టాండర్డ్స్ అనేవి ప్రకటించబడ్డాయి. అది కూడా BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఇటీవల మనకి త్రాగునీటికి సంబంధించి భారతదేశంలో ఒక ఇండియన్ స్టాండర్డ్స్ని ప్రకటించడం జరిగింది దానికి రిలేటెడ్గా. సో ఇక్కడ చూడొచ్చు IS 10500 2012 డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన స్టాండర్డ్ ఇది. అండ్ IS 17482 2020 ఇది డ్రింకింగ్ వాటర్ సప్లై మేనేజ్మెంట్కి సంబంధించిన మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఇచ్చిన రేటింగ్ ఇది. సో అంటే వాటర్ అనేది, నీరు అనేది జనరల్గా మనకి రాష్ట్ర జాబితాలోకి రావడం జరుగుతుంది, స్టేట్ సబ్జెక్ట్లోకి రావడం జరుగుతుంది. అయితే 2019లో మనకి జల్ జీవన్ మిషన్ అనేది కేంద్రం చేత ప్రారంభించబడింది. అదేంటంటే హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి కూడా రూరల్ ఏరియాలో ట్యాప్ వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి అది కూడా 2024 టార్గెట్ ఇయర్గా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో స్టేట్స్తో కొలాబరేట్ అయ్యి ఈ జల్ జీవన్ మిషన్ అనేది స్టార్ట్ చేసింది. దాని తర్వాత భారతదేశంలో త్రాగునీటికి సంబంధించి, త్రాగునీటి వసతులకు సంబంధించి చాలా చేంజెస్ వచ్చాయి. వాటిలో భాగంగానే కేంద్రం ఇటీవల BIS డ్రింకింగ్ వాటర్, త్రాగునీటికి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ని ప్రతిపాదించిందని, ఆ స్టాండర్డ్కి సంబంధించిన మార్క్ని కూడా అది ప్రకటించడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినవి అనమాట. సో జనరల్గా మనం క్వాలిటీ ఎలా చూస్తాం, BIS మార్క్ అంటాం కదా. జనరల్గా ఏదైనా ఒక ప్రొడక్ట్ కొన్నప్పుడు మీకు వెనకాతల ఆ డిస్క్రిప్షన్లో BIS మార్క్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దాని క్వాలిటీ ఏంటి, మనకి స్టాండర్డ్కి తగ్గట్టుగా ఏదైతే వాల్యూస్కి చెప్పినట్టు తగ్గట్టుగా ఉందా లేదా, ఇదంతా ఇవ్వబడుతుంది. సో ఈసారి నుంచి త్రాగునీటికి సంబంధించి కూడా సో మనకి BIS ఇచ్చిన ఇలాంటి మార్కుతోనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ డ్రింకింగ్ వాటర్కి ఇవ్వబడతాయి. డ్రింకింగ్ వాటర్ సప్లై మేనేజ్మెంట్కి ఈ నెంబర్ ద్వారా మనకి టోటల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వబడతాయి. ఈ రెండు కూడా BIS ఇవ్వడం జరిగింది. సో BIS అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ కింద ఇది వర్క్ చేస్తుంది. అలాగే నీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కీ ఫ్యాక్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ప్రపంచ నీటి దినోత్సవం అంటాం, వరల్డ్ వాటర్ డే అనే దాన్ని 22nd మార్చిన రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సుజల్, ఒడిస్సా ట్యాప్ వాటర్ కోసం 24 hours గవర్నమెంట్ ట్యాప్ వాటర్ ఇచ్చేలాగా ఒడిస్సా ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది, దాన్ని సుజల్ పథకం అని చెప్పేసి. ఈ రెండు కూడా
కీ ఫ్యాక్టర్స్గా మీకు యూజ్ అవుతాయి. ఇది టోటల్గా ఇండియన్ స్టాండర్డ్ పర్టైనింగ్ టు డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ ఇనాగ్రేటెడ్ ఇన్ మడగాస్కర్. సో ఇటీవల మడగాస్కర్ కేంద్రంగా మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఈ ఇనాగ్రేషన్లో అభయ్ కుమార్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు మడగాస్కర్. సో మడగాస్కర్లో ఇండియన్ అంబాసిడర్గా పనిచేస్తున్న అభయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మడగాస్కర్లో మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు, ప్రారంభించారు. యాక్చువల్గా ఇది ఒక పార్క్ లాంటిది అండ్ దీనికి గ్రీన్ ట్రయాంగిల్ అని పేరు పెట్టారు. ఈ గ్రీన్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే పర్యావరణాన్ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. సో పర్యావరణాన్ని, సుస్థిరతో కూడిన అభివృద్ధిని సూచిస్తుంది ఈ గ్రీన్ నేమ్ అంట. సో అట్లా గ్రీన్ ట్రయాంగిల్ అనే దాన్ని మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ పేరు మీదుగా మనకి మడగాస్కర్లో ప్రారంభించారు. గతంలో కూడా మహాత్మా గాంధీకి సంబంధించి పలు ఇనాగ్రేషన్స్ అనేవి పలు ప్రాంతాల్లో ప్రపంచం అంతటా జరిగాయి. 2021లో మహాత్మా గాంధీ లైబ్రరీ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ నైరోబీ, ఆఫ్రికాలోని నైరోబీ కేంద్రంగా నైరోబీలోని యూనివర్సిటీలో మహాత్మా గాంధీ లైబ్రరీ ఆల్రెడీ ఇది ఎగ్జిస్ట్ అయ్యే ఉంది. అయితే తిరిగి దీన్ని మళ్ళీ పునర్నిర్మించారు చిన్న చిన్న మార్పులు చేసి. సో దాని తర్వాత మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. అది 2021లోనే జరిగింది. ఇంకొకటి వచ్చేటప్పటికి జార్జియాలో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ శాఖ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మహాత్మా గాంధీ స్టాట్యూని అండ్ జార్జియా యొక్క క్యాపిటల్ రాజధాని అయిన టిబ్లిసీలో ప్రారంభించారు 2021లో. సో ఇలా పలుసార్లు మహాత్మా గాంధీ గారికి హానర్ ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ గారికి సంబంధించిన స్టాట్యూస్ని కానీ లేదా కొన్ని జ్ఞాపకార్థాన్ని కానీ ప్రారంభించడం జరిగింది. సో వాటిలో లాగానే 2022లో మడగాస్కర్లోని ఒక ప్రాంతంలో మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ అనే దాన్ని ఇటీవల ప్రారంభించారు. 36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్ సమావేశం, 36th ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ సమావేశం 20th నుంచి 22nd మార్చ్ మధ్యలో జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి జియో సైన్సెస్ ద బేసిక్ సైన్స్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్. ద బేసిక్ సైన్స్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాంతంతో 2 రోజుల పాటు మనకి న్యూఢిల్లీ కేంద్రంగా, ఇండియాలోని న్యూఢిల్లీ కేంద్రంగా 36th ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ అనేది జరగనుంది. దీంట్లో అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గనుల శాఖ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్త్ అండ్ సైన్స్ శాఖ ఇండియాకి సంబంధించి ఈ 2 కూడా పాల్గొంటాయి. వీటితో పాటు సైన్స్ అకాడమీస్ ఆఫ్ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నాయి. దాదాపు ఇప్పటి వరకు ఏవైతే 35 కాంగ్రెస్ ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయో వీటిని దాదాపుగా 21 కంట్రీలు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. 35 కాంగ్రెస్ ఏదైతే ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయో 21 కంట్రీలు వీటికి మనకి హోస్ట్ని ఇచ్చే, ఆతిథ్యాన్ని ఇచ్చే. కొన్ని కంట్రీలు రిపీటెడ్గా ఇవ్వడం వల్ల వీటి యొక్క సంఖ్య తక్కువగా ఉంది. 36th ఇప్పుడు ఏదైతే జరిగిందో 2022లో దానికి మాత్రం ఆతిథ్యం ఇచ్చిన కంట్రీ దట్ ఈజ్ ఇండియాగా చెప్పొచ్చు అండ్ న్యూఢిల్లీలో ఇది జరుగుతుంది. ఇక జియోలాజికల్ కాంగ్రెస్ విషయానికి వస్తే ఏంటంటే మనకి ఫ్యూచర్లో అండ్ భవిష్యత్తులో మనకి గనులు కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసోర్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉపయోగపడతాయి, ఎంత శాతం ఉన్నాయి, దాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయొచ్చు, ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి టెక్నాలజీని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, ఇలాంటి వాటి మీద మనకి ఈ సమావేశం అనేది అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. సో అది 36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్ సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, DCI అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ జాయిన్స్ హ్యాండ్ టు బిల్డ్ కంట్రీస్ ఫస్ట్ ఇండిజీనియస్ డ్రెడ్జర్. సో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, DCI అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఈ 2 కలిసి మనకి హోలాండ్ యొక్క ఏదైతే ఇండస్ట్రియల్ హ్యాండిల్స్ కాంబెంట్రీ ఉన్నాయో, సో ఇండస్ట్రియల్ హ్యాండిల్స్ కాంబెంట్రీ అనేది హోలాండ్ యొక్క వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ పేరు. సో మనకి IHC ఆఫ్ హోలాండ్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ 4 కలిసి మనకి ఈ 3 కలిసి సంయుక్తంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సొంత టెక్నాలజీతో, అంటే ఇప్పటి వరకు మనం వేరే కంట్రీస్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నాము. అయితే మన కంట్రీలో వేరే కంట్రీ యొక్క టెక్నాలజీ సహాయాన్ని తీసుకుని మనమే సొంతంగా ఫస్ట్ ఇండిజీనియస్ డ్రెడ్జర్ అనే దాన్ని నిర్మించనున్నాం. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. డ్రెడ్జింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక రివర్ కానీ లేకపోతే ఒక వాటర్ సర్ఫేస్ కానీ, నీటి ఉపరితలం కానీ, నీటి ఉపరితలం లోపల కానీ మడ్ కానీ లేకపోతే ఏదైనా మట్టి కానీ పేరుకుపోయి ఉంటే సో దానిని క్లీన్ చేసే ప్రాసెస్ని డ్రెడ్జింగ్ అని చెప్పేసి పిలుస్తారు. సో అలాంటి డ్రెడ్జర్కి సంబంధించిన ఒక మిషన్తో కూడిన షిప్ని అండ్ ఇటీవల మనకి ఇండియాలో అతి త్వరలో ఇంట్రడ్యూస్ చేయనున్నారు.
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అండ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. DCI యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది విశాఖపట్నంలో ఉంది. ఇది ప్రస్తుతం దాని యొక్క సేవల్ని విశాఖపట్నం పోర్ట్లోను, పారాదీప్ పోర్ట్ ఇన్ ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇన్ మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ దీనదయాల్ పోర్ట్ ఇన్ గుజరాత్లో దాని సేవల్ని అందిస్తుంది. సో దీనదయాల్ పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, పారాదీప్ పోర్ట్, విశాఖపట్నం పోర్ట్లో మనకి ప్రస్తుతం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క సర్వీసెస్ ఇస్తున్నారు. సో అది అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ రెండు కలిసి మనకి హోలాండ్ యొక్క ఇండస్ట్రీ యొక్క సహాయంతో దాదాపుగా 920 కోట్లని వెచ్చించి 34 నెలల్లో మన సొంత టెక్నాలజీతో ఫస్ట్ ఇండిజీనియస్ డ్రెడ్జర్ని ఇండియాలో ఏర్పాటు చేయనున్నారు. ఆల్రెడీ ఇండియాలో డ్రెడ్జర్స్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్గా బ్రహ్మపుత్ర వెజల్ అనే దాన్ని చెప్పచ్చు. బ్రహ్మపుత్ర వెజల్ అనేది అన్నిటికన్నా ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ డ్రెడ్జర్గా చెప్తారు. సో దీన్ని సేమ్ ఇదే పర్పస్ కోసం యూస్ చేస్తున్నారు. అయితే ఇది మన ఇండిజీనియస్ డ్రెడ్జర్ అయితే కాదు, మనం సొంతంగా మనమే కంప్లీట్గా అంతా నిర్మించింది అయితే కాదు. సో ఇప్పుడు ఏదైతే ఈ 34 మంత్స్లో కంప్లీట్ చేయనున్నామో 920 కోట్లతో, అది భారతదేశం యొక్క మొట్టమొదటి ఇండిజీనియస్ డ్రెడ్జర్ కాబోతుంది. అది ఇండిజీనియస్ డ్రెడ్జర్కి అండ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న బ్రహ్మపుత్ర వెజల్ డ్రెడ్జర్కి ఉన్న డిఫరెన్స్. సో డ్రెడ్జర్లో ఏమవుతుందంటే జనరల్గా ఒక షిప్ని తీసుకుంటే ఈ షిప్కి ఒక మిషన్ లాంటి దానిని కంప్లీట్గా ఒక డ్రెడ్జర్ లాంటి దాన్ని అటాచ్ చేస్తారు. అటాచ్ చేసి ఎక్కడైతే మనకి సాయిల్, మడ్ ఇవన్నీ పెరిగిపోయాయో సో అక్కడి నుంచి దీనిని మనకి పాస్ అయ్యేలా చేస్తారు. సో ఈ పాస్ అయ్యే ప్రాసెస్లోనే ఇక్కడున్న మొత్తం మడ్ని, సాయిల్ని అది క్లీన్ చేసుకుంటూ వస్తుంది. సో అది ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, యాక్సిస్ బ్యాంక్ బ్యాగ్స్ IFR ఏషియా 2021 ఏషియా బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. యాక్సిస్ బ్యాంకు 2021కి గాను ఆసియా బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అందుకుంది. సో దీన్ని ఇచ్చింది IFR ఏషియా 2021. సో IFR అంటే ఇక్కడ అర్థం వచ్చేసేటప్పటికి ఇంటర్నేషనల్ ఫినాన్సింగ్ రివ్యూగా చెప్పచ్చు. ఇంటర్నేషనల్ ఫినాన్సింగ్ రివ్యూ ఏషియా 2021కి సంబంధించిన ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని యాక్సిస్ బ్యాంక్ అనేది అందుకుంది. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం 3rd లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియాగా ఉంది. అంతేకాకుండా గతంలో ఇది 2021లో ఫినాన్స్ ఏషియా కంట్రీ అవార్డ్స్ దాంట్లో బెస్ట్ మనకి DCM హౌస్ ఇన్ ఇండియా అవార్డుని కూడా గెలుచుకోవడం జరిగింది. క్రెడిట్ మేనేజ్మెంట్కి సంబంధించింది, డెబిట్ క్రెడిట్ మేనేజ్మెంట్గా DCMని పిలవచ్చు. బెస్ట్ DCM హౌస్ ఇన్ ఇండియాగా మనకి ఫినాన్స్ ఏషియా కంట్రీ అవార్డ్స్ దాంట్లో యాక్సిస్ బ్యాంక్ ఈ అవార్డుని పొందింది. సో దాంతోపాటుగా ఇటీవల మనకి ద ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా యాక్సిస్ బ్యాంకే పొందడం జరిగింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 సారీ 2022కి సంబంధించి హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అనేది మనకి అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా అధినేత అయిన ఎలన్ మస్క్ మనకి టాప్లో ఉన్నారు. దాదాపుగా నెట్ వర్త్ ఆఫ్ $205 బిలియన్ ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. అలాగే అమెజాన్ యొక్క ఎవరైతే మనకి అధినేత ఉన్నారో జెఫ్ బెజోస్, ఆయన సెకండ్ స్థానంలో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బెర్నార్డ్ అర్నాల్డ్ ఎవరైతే ఉన్నారో LVMH కంపెనీ యొక్క అధినేత, ఆయన 3rd పొజిషన్లో ఉన్నాడు. ఆర్నాల్డ్ 3rd పొజిషన్లో, 2nd పొజిషన్లో జెఫ్ బెజోస్ అండ్ ఎలన్ మస్క్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు హురిన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం. అండ్ టాప్ 10లో ఇండియాకి సంబంధించిన బిలియనియర్ అయిన ముఖేష్ అంబానీ గారు ప్లేస్ని సంపాదించుకోవడం జరిగింది. 9th ర్యాంక్లో ఉన్నారు ఈయన. రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ యొక్క అధినేత అయిన ముఖేష్ అంబానీ గారు సో మనకి 9th ప్లేస్లో ఉండడం జరిగింది. ద ఓన్లీ వన్ ఇండియన్ అండ్ హూ ఈజ్ ఇన్ ద టాప్ 10 అండ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అని అడిగితే అది ముఖేష్ అంబానీ గారే. అండ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ విషయానికి వచ్చేటప్పటికి టోటల్గా 69 కంట్రీలకి సంబంధించిన డేటాతో సో మనకి ఈ లిస్ట్ అనేది ఇవ్వబడింది. 69 కంట్రీలకి సంబంధించి అండ్ ప్రపంచవ్యాప్తంగా 3,381 బిలియనియర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా 2,557 కంపెనీలకి సంబంధించిన వాళ్ళు. ఇండియా విషయానికి వస్తే మన ఇండియాలో 215 మంది బిలియనియర్స్ ఉన్నారు. అండ్ ఫస్ట్ ప్లేస్లో అంటే ప్రపంచంలో అత్యధిక కుబేరుల్ని బిలియనియర్స్ని కలిగి ఉన్న కంట్రీగా చైనా ఉంది 1133 బిలియనియర్స్తో. అండ్ సెకండ్ పొజిషన్లో USA ఉంది 716 బిలియనియర్స్తో. థర్డ్ పొజిషన్లో మనకి ఇండియా ఉంది 215 బిలియనియర్స్తో. ఫోర్త్ పొజిషన్లో UK ఉంది 150 బిలియనియర్స్తో. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ USA, థర్డ్ ప్లేస్ ఇండియా, ఫోర్త్ ప్లేస్ UK. ఇది ప్రపంచ అత్యధిక కుబేర్ని కలిగి ఉన్న అంటే బిలియనియర్స్ని కలిగి ఉన్న కంట్రీస్ యొక్క ర్యాంకింగ్ అన్నమాట. సో ఇండివిజువల్గా చెప్పడం జరిగింది, అలాగే కంట్రీస్ పరంగా కూడా ఇది ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి ముంబైకి సంబంధించి దాదాపుగా 72 బిలియనియర్స్ ఉన్నారు. బిలియనియర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద ముంబై మనకి ఆ లిస్ట్లో హైలైట్ అవ్వడం జరిగింది. 72 బిలియనియర్స్ ఉన్నారు. దీని తర్వాత సెకండ్ టాప్ బిలియనియర్స్ కలిగి ఉన్న ప్రదేశంగా ఇండియాలో ఢిల్లీ ఉంది. ఫస్ట్ ప్లేస్లో ముంబై,
సెకండ్ ప్లేస్లో ఢిల్లీ, ఇండియా విషయానికి వస్తే. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఈ రిచ్ లిస్ట్లో ఇండియాకి సంబంధించిన 6 ఇండియన్ యూనికార్న్స్ కూడా స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇవన్నీ కూడా హైలైట్స్గా చెప్పొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హురిన్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉన్నది ఎలన్ మస్క్, సెకండ్ పొజిషన్లో జెఫ్ బెజోస్ అండ్ థర్డ్ పొజిషన్లో ఆర్నాల్డ్ ఉన్నారు అండ్ ముఖేష్ అంబానీ గారు 9th ప్లేస్లో ఉన్నారు. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో సో వాటి యొక్క రివ్యూ చూద్దాం. గ్లోబల్ రీసైక్లింగ్ డే అనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని 18th మార్చిన రికగ్నైజ్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. వరల్డ్ స్లీపీ డే అనేది మార్చ్ మంత్లో ఈక్వినాక్స్కి ముందర మనకి రికగ్నైజ్ చేసినట్టుగా మనం డిస్కస్ చేసాం. పోలాండ్కి సంబంధించిన ఎవరైతే మనకి కెరోలినా ఉన్నారో ఆమె మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని అందుకున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. 2022 జీడీ బిర్లా అవార్డ్ లేదా 31st జీడీ బిర్లా అవార్డ్ని ఇటీవల నారాయణ్ ప్రధాన్ గారికి ప్రకటించడం జరిగింది. ఇండియన్ స్టాండర్డ్స్ పర్టైనింగ్ టు డ్రింకింగ్ వాటర్. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది త్రాగునీటికి అండ్ డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టాండర్డ్స్ని ప్రకటించడం జరిగింది. మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ ఇనాగ్రేటెడ్ ఇన్ మడగాస్కర్. మనకి ఇండియన్ అంబాసిడర్ టు మడగాస్కర్గా ఉన్న అభయ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో మనకి మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ అనేది మడగాస్కర్లో ఇటీవల ప్రారంభించబడింది. నెక్స్ట్ వన్ 36th ఇంటర్నేషనల్ జియాలజికల్ కాంగ్రెస్ ఇటీవల 2 రోజుల పాటు మనకి న్యూఢిల్లీలో జరగనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. దీంట్లో ఇండియాకి సంబంధించిన సంస్థలతో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్కి సంబంధించిన సైన్స్ అకాడమీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ రెండు కలిసి మనకి భారతదేశంలో మొట్టమొదటి ఇండిజీనియస్ డ్రెడ్జర్ని ఏర్పాటు చేయనున్నాయి అండ్ 924 కోట్లతో దానికి సంబంధించింది. యాక్సిస్ బ్యాంక్ బ్యాక్స్ ఐఎఫ్ఆర్ ఏషియా 2021 ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. యాక్సిస్ బ్యాంక్ ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2021ని గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించింది హురిన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 అనేది ఇటీవల ప్రకటించారు. దీంట్లో ఎలన్ మస్క్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా జెఫ్ బెజోస్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు అండ్ థర్డ్ ప్లేస్లో మనకి ఆర్నాల్డ్ ఉండడం జరిగింది. ముఖేష్ అంబానీ గారు మనకి ఇండియాకి సంబంధించిన వ్యక్తి 9th ప్లేస్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ ఓవరాల్గా. థ్యాంక్ యూ.